మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. సార్ తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సూర్యోస్మి తల్లి. సార్, హెయిర్ గురించి మాట్లాడుకుందాం. సో మీరు ఎప్పుడు వచ్చినా నాకు మీ హెయిర్ పైనే ఉంటుంది. సో చాలా మంచి థిక్ గా, బ్లాక్ గా. సో మీ ఏజ్ కూడా జనరల్ గా 50కి దగ్గరకు వస్తున్నారు అని చెప్పారు. ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? అంత మంచి హెయిర్ మాకు లేదే. మరి ఒకటి ఏంటంటే, మిమ్మల్ని చెక్ చేస్తున్నాను, ఇది న్యాచురల్ కలర్ కాదు. అవునా? న్యాచురల్ కలర్ కాకపోయినా గ్రోత్ అయితే చాలా ఉంది. 100% గ్రోత్, అది న్యాచురల్. ఇదేమి విగ్ కాదు, పీకిన రాదు, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కాకపోతే కలర్ లో మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే మెహందీ, హెన్నా ఇలాంటివి ఉన్నాయి కదా, అమోనియా ఫ్రీ కలర్స్ లో నేను కొంచెం నాకు తెలిసిన ప్రాసెస్ లో దాన్ని మార్చుకుని వాడుతూ ఉంటాను. అంటే ఇప్పుడు నేను కనిపిస్తున్నాను కాబట్టి దాని మీద ఎక్కువ పెడుతుంటాను. నేను అప్పుడప్పుడు వదిలేసి వస్తూ ఉంటాను. లైట్ గా మీకు వైట్ కనిపిస్తూ ఉంటుంది లైట్ గా. దాన్ని మార్చడానికి, రివర్స్ చేయడానికి చేసే ప్రయత్నంలో ఉన్నాను. అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ లైఫ్ స్టైల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. వాటి వల్ల మనం ఈ వైట్ హెయిర్ కానీ లేకపోతే హెయిర్ ఫాల్ కానీ ఫేస్ చేస్తాం. నేను రెగ్యులర్ గా నా శ్రద్ధ అంతా కూడా జుట్టు మీద ఎక్కువ ఉంటుంది. అంటే మేము కేవలం జుట్టు కోసం అని అనుకుంటాం కానీ మన మనిషి ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన పోషక విలువలు ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. దాంట్లో ప్రధానంగా ఇప్పుడున్నటువంటి యువత నూనె రాయటం అనేది మర్చిపోయింది. నేను ఆవదాన్ని రాస్తాను, నూనె రాయటం. నేను రెగ్యులర్ గా తలకి ఆవదాన్ని పెడతాను. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేటప్పుడు కొన్ని ప్రాసెస్ చేసుకున్నటువంటి లిక్విడ్స్ ఉంటాయి నా దగ్గర. టీ ట్రీ ఆయిల్ అని, లావెండర్ ఆయిల్ అని, అరోమా ఆయిల్స్ ఉంటాయి కదా, ఇవి నేను రెగ్యులర్ గా వాడతాను. టీ ట్రీ బాగా ఎక్కువ వాడతాను. ఫ్రాంకిన్ సెన్స్ అని ఒక ఆయిల్ ఉంటుంది. అవి ఇంట్లోనే రెడీ చేస్తారా సార్? లేదమ్మా, నేను బయట అంటే యుఎస్ నుంచి తెప్పిస్తాను. బ్రాండెడ్ మంచి ఇంటేక్ అరోమా ఆయిల్స్ కేవలం ఫ్రాగ్రెన్స్ కోసం బయటకు వాడతారు, ఎక్స్టర్నల్. నేను తెప్పించేవి ఇంటేక్. ఫ్రాంకిన్ సెన్స్ అనేది క్వీన్ ఆఫ్ అరోమా. మన పీనియల్ గ్లాండ్ ని యాక్టివ్ చేస్తుంది. అంటే బ్రెయిన్ లో ఉండేటువంటి పీనియల్ గ్లాండ్ యాక్టివ్ గా ఉంటే మనకి జుట్టుకి పోషణ అందుతుంది. జుట్టు పోషణకి అవసరమైన వాటిలో లెమన్ పీల్ ఆయిల్ ఉంటుంది, లెమన్ ఆయిల్. ఇవన్నీ కూడా ఇంటేక్ నేను రెగ్యులర్ గా తీసుకునే వాటిలో. మార్నింగ్ తీసుకునే హాట్ వాటర్ లో ఇవన్నీ ఉంటాయి. మల్టీవిటమిన్ ఆయిల్ అని ఒకటి ఉంటుంది. కొన్ని రకాల మినరల్ ఆయిల్స్ ని మిక్స్ చేసి మల్టీవిటమిన్ ఆయిల్ గా తీసుకుంటాం. అలాగే వీక్లీ వన్స్ ప్యూర్ కౌగి ఒక 2 స్పూన్స్ వేడి నీళ్ళలో ఉదయం తీసుకుంటా. శరీరానికి పోషణకి కావలసినవి. అంటే ఇంత ఏజ్ వస్తున్నా కూడా ఇంకా యంగ్ గా ఉండడానికి. అంటే ఇప్పుడు మీరు నాగార్జున గారు ఉన్నారు, ఆయన కూడా అలాగే ఉంటారు. కాకపోతే ఆయన ఇంజెక్షన్స్ స్కిన్ కి ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. అలాంటివి కాకుండా న్యాచురల్ గా నాకు అందుబాటులో ఉండేవాటి, మనకు అందుబాటులో. ఆయన లైఫ్ స్టైల్ అంతా కాస్ట్లీగా ఉంటుంది. అవును వాళ్ళది. అది సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. సామాన్యుడు కూడా నాగార్జున గారికి లాగా మెయింటైన్ చేయొచ్చు. మనం గీ ఎక్కువ వాడాలి, పాలు ఎక్కువ తీసుకోవాలి. రెగ్యులర్ గా మనం తీసుకునే వాటిలో విటమిన్ సి బాగుండాలి. నేను ఆ ఉసిరికాయల్ని ప్రాసెస్ చేశాను, జాములా తయారు చేసుకున్నాను. బెల్లాన్ని పాకం పట్టి ఉసిరికాయల్ని తురుమేసుకుని ఆ బెల్లం పాకంలో వేస్తాను. అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దాల్చిన చెక్క, ఇలాచి, జీలకర్ర దోరగా రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాం. ఈ పౌడర్ని దాంట్లో వేస్తాం. అది ఒక జామ్లా ఉంటుంది. మార్నింగ్ లేసి ఒక స్పూన్ దీన్ని నోట్లో పెట్టుకుని తినేసి ఒక గ్లాసుడు వేడి నీళ్ళు తాగితే అద్భుతమైనటువంటి విటమిన్ సి, హెయిర్కి కావాల్సినటువంటి బెల్లంలో ఉన్నటువంటి ఐరన్, డైజెషన్ సిస్టమ్ కావాల్సినటువంటి ఇలాచి, గ్యాస్ట్రిక్ రాకుండా, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగుండడానికి, ఫ్యాట్స్ పెరగకుండా ఉండడానికి దాల్చిన చెక్క పౌడర్, ఇవన్నీ ఒకే దాంట్లో వచ్చేసినాయి. ఇవన్నీ అంటే మీరు మా ఇంటికి వస్తే ఇవన్నీ గాజు సీసాల్లో ఒక ల్యాబ్ లా ఉంటుంది. కిచెన్ అంతా కూడా ఒక ల్యాబ్ లా ఉంటుంది. నాకు హెల్త్ మీద ఉన్నటువంటి అవేర్నెస్, నేను నా మీద ఎక్కువ రీసెర్చ్లు చేసుకుంటూ ఉంటాను. ఇది నాకు ఎప్పటి నుంచో అలవాటు. దానికి తగ్గట్టుగా నా దగ్గర అద్భుతమైనటువంటి గ్రంథాలు, చరక సంహిత, పరహిత సంహిత, ఇలాంటి పుస్తకాలు 1952లో లుక్ యంగర్ లివ్ లాంగర్ అని ఒక బుక్. ఇది 1952 నా దగ్గర ఉంది ఇప్పటికి. అంటే న్యాచురల్ ఫుడ్స్. ఇది వెస్ట్రన్ కంట్రీస్ లో వాళ్ళు చేసేటువంటి డైట్. డైట్ తో మనం ఎలా ఆరోగ్యంగా ఉండవచ్చు
పర్మెంటేషన్ జరిగినటువంటి ఫుడ్స్ అంటే Food. నిల్వ ఉన్న పదార్థాల్లో వచ్చేటువంటి బి కాంప్లెక్స్ ఎలాంటి బి కాంప్లెక్స్ వస్తుంది, ఏ ఏ పదార్థాన్ని ఎలా పర్మెంటేషన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆ బుక్ లో ఉన్నాయి. ఆ బుక్ నా దగ్గర ఉంది. అదే నా గ్లామర్ కి రహస్యం. లుక్ యంగర్ లివ్ లాంగర్. ఇప్పుడు రీసెంట్ గా మార్కెట్ లో ఈ బుక్స్ ఉన్నాయి, కానీ ఆ మ్యాటర్ లేదు. 1952లో బాగా రాశారు. అది బాగా రీసెర్చ్ చేసి రాసింది. అది క్యాన్సర్ ని జయించడం ఎలా, డయాబెటిక్ ని అప్పటికే డయాబెటిక్ అంటే అప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో ఎక్కువగా ఉండేవి ఈ రోగాలన్నీ. అప్పుడు వాళ్ళు చేసిన రీసెర్చ్ బుక్ నేను అనుసరిస్తూ ఉంటాను. నేను ఎక్కువ బ్లాక్ ట్రాక్, నల్ల బెల్లం, ఈస్ట్, బూజు అంటే నిల్వ ఉండే పర్మెంటేషన్ ప్రోబయాటిక్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. ఉసిరి బాగా తీసుకుంటాను సీజనల్ గా. ఇప్పుడు ఈ సీజన్ నేను మాక్సిమం ఉదయం సాయంత్రం ఇన్ని రేగుపళ్ళు తినేసాను. నేను కేబిఆర్ పార్క్ వాకింగ్కి వెళ్తాను. చుట్టూ రేగుపళ్ళు చెట్లు ఉంటాయి, కింద పడిపోయి ఉంటాయి, ఎవరు తీసుకోరు. అట్లా ఎలాంటి హైజీను లేకుండా శుభ్రంగా తీసుకుని తుడుచుకుని కడగను కూడా కడగలేదు, అలాగే తినేసా. ఈ సీజన్ బాగా తిన్నాను. అంటే సహజంగా అందరికీ డ్యామేజ్ అయ్యేది డైజెషన్ సిస్టమ్ ఫస్ట్. మీరు జుట్టు ఊడిపోవడానికి కూడా అరుగుదల పాడైపోయింది. అరుగుదలను మెరుగుపరుచుకోవడానికి రేగిపళ్ళు అద్భుతంగా ఉపయోగపడతాయి. మీరు భోజనం చేసిన తర్వాత ఒక రేగొడియం తింటే అద్భుతంగా మీకు అరుగుదల మెరుగవుతుంది. రేగు ఆకులు జుట్టుకి అద్భుతమైనటువంటి కండిషనర్స్. మీరు మెత్తగా పేస్ట్ చేసి రాస్తే అద్భుతమైనటువంటి స్మూత్నెస్ ఉంటుంది. రేగుకి ఆ గుణం ఉంది. పైకి రాస్తేనే అంత స్మూత్నెస్ ఇస్తుంది, రేగుపళ్ళు తింటే ఇంకా బాగుంటుంది. అంటే రేగుపళ్ళలో సన్ ప్రాణ అధికంగా ఉంటుంది. జుట్టుకి కలర్ ఇచ్చే ఆ క్వాలిటీ సన్ రేస్ ఉన్నాయి. మనం ఎండలో వెళ్తే ట్యాన్ అయిపోతాం కదా, అంటే బ్లాక్ ఎంత వైట్ గా ఉన్నా బ్లాక్ అయిపోతాం. అంటే మెలనిన్ సూర్యకిరణాలలో ఉందిగా, ఆ సేమ్ కాంపోజిషన్ రేగుకాయలలో, రేగు పళ్ళలో ఉంది. రేగు పళ్ళను బాగా తినడం ఉందా మనకి జుట్టు క్వాలిటీగా ఉంటుంది. నేనంటే ఇవన్నీ ప్రాక్టికల్గా వీటి గురించి ఆలోచిస్తూ రీసెర్చ్ చేస్తూ లాస్ట్ సీజన్ నేరేడు పళ్ళ సీజన్, అదే కేబిఆర్ పార్క్ లో నాటు నేరేడు పళ్ళు గుప్పెడు తినేసేవాడు. న్యాచురల్ గా సీజనల్ గా వచ్చే ప్రతి ఫ్రూట్ ని మనం ఎంజాయ్ చేయాలి. ఎంత తినాలి అంటే శాస్త్రం చెప్పుద్ది. కొన్ని పళ్ళు, మామిడి పళ్ళు అయితే మీరు ఎంత బరువు ఉంటారో అన్ని మామిడి పళ్ళు తినాలి. రేగు పళ్ళు అయితే మీరు ఎంత బరువు ఉంటారో దాంట్లో కనీసం 30% తినాలి. నేరేడు పళ్ళు అయితే మీరు ఎంత బరువు ఉంటారో దాంట్లో 50% తినాలి. అందుకని ప్రకృతి మనకి ఎందుకు ఇస్తుంది, అందుకిస్తుంది. డైలీ తినాలి. ఇప్పుడు నేరేడు పళ్ళు తినడం వల్ల మన శరీరంలో పేరుకుపోయినటువంటి వ్యర్థాలు, మనం తెలియకుండా ఫుడ్ లో వచ్చేటువంటి వెంట్రుకలు కావచ్చు, మెటల్స్, హెవీ మెటల్స్, ఇవన్నీ వ్యానిష్ అయిపోతాయి. అందుకని మనకి నేచర్ ఇస్తుంది. ఆ నేచర్ని అనుసరిస్తూ మనం తినగలిగితే న్యాచురల్గా ఈ హెయిర్ గ్రోత్ అన్ని బాగుంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి.